తృప్తి కలిగిన వాడు నాకిది లేదన్న మాట అనడు. నాకింకేం కావాలండి అంటుంటాడు. నాకింకేం కావాలండి అన్నవాడు పరమతృప్తి కలిగినవాడు. పరమతృప్తి కలిగినవాడు పరమ ఐశ్వర్యవంతుడు. ఎన్ని ఉన్నా నాకేదో లేదని బాధపడేవాడు నిత్యదరిద్రుడు. వాడికి అలక్ష్మి ఉంది. నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్న చోట అన్నీ తెలుసున్నవాడు కాబట్టి నాకింకింతకన్నా భగవంతుడు ఏమి ఇవ్వాలండి? 2 కళ్ళిచ్చాడు, 2 చెవులిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మాట ఇచ్చాడు, చదివిచ్చాడు, జీర్ణం చేసుకునే శక్తినిచ్చాడు, భార్యనిచ్చాడు, కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకడానికి కావలసిన ఐశ్వర్యాన్నిచ్చాడు. ఇంకా ఇంతకన్నా నాకేమి ఇవ్వాలైనా అని నిత్యతృప్తితో ఉంటాడు. నిత్యతృప్తితో ఉన్నవాడు మహదైశ్వర్యవంతుడు. ఔపీనవంత ఖలు భాగ్యవంత అంటారు శంకరాచార్యులు.